హాయ్, గుడ్ మార్నింగ్ వేరు. నేను ఒకటి ఒకటి కనిపెట్టిన. ఏంటంటే ఇది నెబులైజేషన్ పెడతాం కదా మనం. పెట్టిన తర్వాత ఈ రెస్పిల్స్ ఉంటాయి కదా, ఈ రెస్పిల్స్ కింద ఒకటి ఇది వస్తుంది, ఇది ఎడ్జ్, ఒక ప్లాస్టిక్ ఇలాంటిది. అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ 4, 5 అయిపోయిన తర్వాత ఇది వస్తుంది అన్నమాట. సేమ్ ఇట్లా ఆ రెసిపీస్ అయిపోయిన తర్వాత నెబులైజేషన్ మిషన్లో పెడతాం కదా, ఆ రెసిపీస్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒకటి మిగులుతుంది. అది మనకి కొంచెం అవసరమే. ఎట్లా అంటే ఇవి రెసిపీస్ కదా, ఇవి అయిపోయినాయి. ఈ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవి అయిపోయినాయి. అది మిగిలింది లాస్ట్లో ఎడ్జ్లో 4, 5 అయిపోయిన తర్వాత. ఇది మనకు యూజ్ఫుల్ అనమాట. ఎట్లా యూజ్ఫుల్ అంటే, పొద్దున్న పేషెంట్కి నెబులైజేషన్ పెట్టిన తర్వాత నాకు ఎందుకో చెవుల్లో కొంచెం ఇచ్చింగ్ లాగా అయింది. అయితే నాకు ఇక్కడ బర్డ్స్ లేవు, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదనమాట. ఇట్లా చిన్న వేస్ట్ అది ఉంటుంది కదా, డిస్పోజబుల్ పేపర్, ఇది ఇది ఇలా పోదు కదా, పేపర్ కదా ఇది. ఒకవేళ పోయినా లోపల ఇరుక్కుంది, కష్టమవుతుంది. అందుకని అది కుదరలేదు. అయితే నేను ఇప్పుడే అది నెబులైజేషన్ పెట్టినా కదా, ఐడియా వచ్చింది. ఇది అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇదొక్కటి మిగిలింది. అది ఎప్పుడు డైలీ పడేస్తాను. పక్కన గుర్తొచ్చి ఇచ్చింగ్ అయిన చోట ఇట్లా పెట్టి ఇట్లా హాయి ఉంది, ఇచ్చింగ్ తగ్గింది. ఇట్లానే చూసిన మొన్న ఉందేమో చిన్నది, ఏదో పార్టికల్ నల్లగా, అంటే ఏదైనా డస్ట్ అంటే ఇంత చిన్నది దింపొచ్చింది. అప్పుడు అనుకున్నా, అయ్యో ఇది కూడా మనకు ఒక వెపన్. అంటే చిన్న చిన్న వెపన్స్ కూడా మనం ఉపయోగించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్నవే మన పనికొస్తాయి. అవి కొన్ని తీసి పడేస్తాం కదా, ఇది డైలీ మేము పడేస్తాం. నెబులైజేషన్ పెట్టిన తర్వాత మిగులుతాయి కదా, ఈ ఎంటీ రెసిపీస్తో పాటు ఇవి కూడా పడేస్తాం. ఈరోజు నాకు ఇది పనికొచ్చి, ఇలా చెవులో ఇచ్చింగ్ ఉంటే ఇట్లా అనుకోవడానికి. బడ్స్ కంటే ఇది బాగుంది. జస్ట్ ఇచ్చింగ్ కోసమే ఇలా ఇట్లా ఇన్ఫ్రంట్ ఆఫ్లోనే, ఇన్సైడ్ కాదు, ఇన్ఫ్రంట్ ఆఫ్ ఇక్కడ మన చేతితో ఇట్లా రాదు, అందుకు జస్ట్ ఇట్లా రెసిపీస్ ఉంటాయి కదా, ఆ ఎండింగ్లో ఇట్లా పైన ఉంటుంది, పైన కింద ఎక్కడో ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇది పడేయకుండా పెట్టుకొని ఎప్పుడైనా పనికొస్తుంది, దేనికైనా ఉపయోగిస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.